So in medical billing, we have different types of jobs. What are those jobs? The first one is patient scheduler. Then after that, eligibility verification. Then after that, pre-authorization. Denial. After that, medical coder. Then after that, charge posting, payment posting. Then after that, denial management or AR calling. సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్సీఎం అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేషెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటే లైక్ ఆర్సీఎం మీన్స్ మనం వర్క్ చేస్తే మొత్తం ప్రొవైడర్ సైడ్ నుంచి వర్క్ చేస్తాం అనమాట. సో ప్రొవైడర్ కి బిల్స్ రావాలన్నా, సో ప్రొవైడర్ కి బిల్స్ వస్తున్నాయి కదా మనకి ఇండియాలో ఉన్న కంపెనీస్ కి రెవెన్యూ జనరేట్ అయ్యేది. సో ప్రొవైడర్స్ కి బిల్స్ రావాలన్నా, మనం అందరం ఇక్కడ జాబ్స్ చేయాలన్నా, సర్వే అవ్వాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరు? పేషెంట్. సో ఇట్ విల్ స్టార్ట్ విత్ ద పేషెంట్. సో పేషెంట్ తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏమైనా మెడికల్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ కన్సల్ట్ ద డాక్టర్. Consult the doctor, will do the registration process. In the registration process, he will submit all his insurance details, all his patient demographics. పేషెంట్ డెమోగ్రాఫిక్స్ ఏదైతే ఉంటుందో అది, అండ్ ఇంకొకటి ఏంటి, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ పర్పస్ లో ఇస్తాడు అనమాట. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? పేషెంట్ స్కెడ్యూలింగ్ టీం వాళ్ళు డాక్టర్ ఏ టైంలో ఖాళీ ఉన్నాడో చూసి, సో పేషెంట్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని సో అండ్ సో డేట్ రోజు డాక్టర్ తోటి అపాయింట్మెంట్ బుక్ చేస్తారు అనమాట. అపాయింట్మెంట్ బుక్ అయిన తర్వాత మనకు అది కేసు లాగా ఇనిషియేట్ అయ్యి కేసు లాగా మనకు అసైన్ అవుతుంది అనమాట. సో మన టీఎల్ ఏం చేస్తాడంటే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ నుంచి ప్రతిరోజు అపాయింట్మెంట్స్ ని పుల్ చేస్తాడు అనమాట. సో పుల్ చేసిన అపాయింట్మెంట్స్ మీద మనం వర్క్ చేస్తాం, ప్రియారిటీ బేసిస్ మీద వర్క్ చేస్తాం అనమాట. అంటే లైక్ ఫస్ట్ ఉన్న అపాయింట్మెంట్స్ మీద తొందరగా వర్క్ చేస్తాం, తర్వాత డేట్ ఆఫ్ సర్వీస్ పెరిగే కొద్ది, అంటే లైక్ దూరం డేట్ ఆఫ్ సర్వీస్ ఉన్నవి నెమ్మదిగా వర్క్ చేస్తాం అనమాట. లైక్ ప్రియారిటీ బేసిస్ లో వెళ్తాం అనమాట. సో అలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ మనం ఏం చేస్తాం? జస్ట్ మనం పేషెంట్ యాక్టివ్ ఉన్నాడో ఇన్యాక్టివ్ ఉన్నాడో తెలుసుకుంటాం, అండ్ పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం అనమాట. Then after that, if patient is active, then we will inform the doctor that patient is active. సో పేషెంట్ యాక్టివ్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? ప్రీ ఆథరైజేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో ప్రీ ఆథరైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేషెంట్ కి తీసుకుపోయే సర్వీస్ కి ఆథరైజేషన్ రిక్వైర్డా కాదా, మీన్స్ లైక్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి పర్మిషన్ రిక్వైర్డా కాదా అని చెప్పి తెలుసుకుంటారు అనమాట. సో తీసుకుపోయే సర్వీస్ కి నేను చెప్పాను ముందుగా మీకు ఒక సిపిటి కోడ్ ఉంటుంది అని చెప్పేసి. ప్రతి ఒక్క సర్వీస్ కి ఒక సిపిటి కోడ్ ఉంటుంది, స్టాండర్డ్ సిపిటి కోడ్. లైక్ ఎక్స్రేకి వస్తే ఒక సిపిటి కోడ్ ఉంటుంది, తర్వాత లైక్ లెగ్ సర్జరీకి ఒక సిపిటి కోడ్ ఉంటుంది, నార్మల్ ఫీవర్ కి అయితే ఒక సిపిటి కోడ్ ఉంటుంది, నార్మల్ బాడీ చెకప్ కి అయితే ఒక సిపిటి కోడ్ ఉంటుంది. ఆ సిపిటి కోడ్ బట్టి వాళ్ళకి ఏ సర్వీస్ జరిగిందో అందరూ ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో పర్టికులర్ సిపిటి కోడ్ తోటి మనం పోర్టల్స్ లో చెక్ చేస్తాం, సేమ్ లైక్ ఎలిజిబిలిటీ లాగా పోర్టల్స్ లో చెక్ చేస్తాం. ఇఫ్ వి గెట్ ద ఆథరైజేషన్ డీటెయిల్స్ ఇన్ పోర్టల్, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. వి విల్ టేక్ ద ట్రాన్సాక్షన్ నెంబర్ ఆర్ కాల్ రిఫరెన్స్ నెంబర్. దెన్ we will close the case as no authorization is required. ఆ no authorization required అనే దానికి ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ ఒక ప్రూఫ్ అనమాట, రిఫరెన్స్. సో we checked in so and so portal, found this for this service, authorization is not required. కాల్ రిఫరెన్స్ చేస్తాం, కేసు క్లోజ్ చేస్తాం. అంటే లైక్ జస్ట్ ఎలా ఉంటుందంటే ఆ పర్టికులర్ పోర్టల్కి వెళ్ళేసి పేషెంట్ డీటెయిల్స్ ఇచ్చి తర్వాత ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే డాక్టర్ సర్వీస్ చేస్తున్నాడో ఆ డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది కదా, సిపిటి కోడ్, అది మనం పోర్టల్లో వేసి సబ్మిట్ కొడితే మనకు ఆథరైజేషన్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ అని వస్తుంది అనమాట. సో రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి దాన్ని పెండింగ్ లో పెడతాం. ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో డౌన్లోడ్ చేసి దానికి అటాచ్ చేసి సబ్మిట్ చేస్తాం అనమాట. లేదు నాట్ రిక్వైర్డ్ అని అనుకోండి డైరెక్ట్ క్లోజ్ చేస్తాం. సో మనం ప్రీ ఆథరైజేషన్ లో చేసే పని మొత్తం ఇంతే ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది అనమాట. జస్ట్ మన సిపిటి కోడ్ తీసుకుంటాం, పోర్టల్లో చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ ఉంది అనుకోండి, నెక్స్ట్ స్టెప్ కొడితే అటాచ్మెంట్స్ అని వస్తుంది. అటాచ్మెంట్స్ దగ్గర మనం క్లినికల్స్ అన్ని డౌన్లోడ్ చేసేసి నీట్ గా అప్లోడ్ చేసేసి సబ్మిట్ కొడతాం. పెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. మన పెండింగ్ కి ఒక నెంబర్ ఇస్తారనమాట, రిఫరెన్స్ నెంబర్, పెండింగ్ కేస్ నెంబర్ అంటారు అనమాట. సో దాన్ని తీసుకొని మనం 2 days కి ఒకసారి లైక్ స్టేటస్ ఏందో చెక్ చేస్తుంటాం అనమాట. అప్రూవల్ అయిందాక, రిజెక్టా అప్రూవల్ ఏదో ఒకటి అవుతుంది అనమాట ఎండ్ ఆఫ్ ద డే. సో అలా ఉంటుంది అనమాట ఆథరైజేషన్ లో. సో ఆఫ్టర్ వి గెట్ ద ఆథరైజేషన్, we will inform the doctor that we are good to go, like he is eligible with so and so insurance, and for the service authorization is not required. Even though authorization is required, we will get the approval and we will inform the doctor that we are good to go, we have the authorization details and we have the eligibility details. లైక్ మన దగ్గర ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఉన్నాయి, ఆథరైజేషన్ డీటెయిల్స్ ఉన్నాయి, సో వీఆర్ గుడ్ టు గో అని చెప్పేసి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. చేసిన తర్వాత డాక్టర్ ఏం చేస్తాడు? పర్టికులర్ పేషెంట్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాడు అనమాట. సర్వీస్ అనేది రెండర్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది? తర్వాత నెక్స్ట్ మెడికల్ కోడింగ్ వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు? ఆయనకి ఏమేమైతే సర్వీసెస్ జరిగినాయో పర్టికులర్ గా, లైక్ లెగ్ సర్జరీ అంటే లెగ్ సర్జరీ ఒకటే ఉండదు కదా, ఏమన్నా ఇంజెక్షన్ ఇచ్చారు అనస్థీషియా, అది దానికి బిల్ రావాలి మనకి, దానికి ఒక కోడ్ ఉంటుంది. లైక్ మెడికేషన్కి ఒక కోడ్ ఉంటుంది. సో అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి అనమాట కోడింగ్ సిస్టమ్ వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే జరిగిన సర్వీసెస్ అన్నిటికీ కోడింగ్ చేస్తారనమాట, ఏ సర్వీస్కి ఏ కోడ్ ఇవ్వాలని చెప్పేసి. అవి కోడింగ్ ఇచ్చిన తర్వాత
అదే పేమెంట్ పోస్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, నేను చెప్పాను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర ఒక్కొక్క సిపిటి కోడ్కి మాక్సిమం ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వగలుగుతారో అదే ప్రైజింగ్ చార్ట్ అంటారు అనమాట దాన్ని. సో ఆ ప్రైజింగ్ చార్ట్ ఫాలో అవుతుంది అనమాట ఎవ్రీ ఇన్సూరెన్స్ అనేది. సో లెగ్ సర్జరీకి $1,000 అంటే $1,000 ఇస్తారనమాట. నువ్వు $10,000 పెట్టి వీళ్ళు $20,000 పెట్టి వీళ్ళు. సో ఆ ప్రైజింగ్ చార్ట్ ప్రకారం ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఆ ప్రైజింగ్ చార్ట్ ప్రకారం లైక్ ఈ సర్వీస్ కి మాకు ఇంత రావాలి అమౌంట్ అని చెప్పి పంపిస్తారు అనమాట. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ సర్వీస్ కి ప్రైజింగ్ చార్ట్ ప్రకారం ఎంత అయితే ఇవ్వగలుగుతామో అంత మనీ ఇచ్చేస్తారు అనమాట. తర్వాత మనకి బిల్స్ అనేది రిసీవ్ అవుతాయి, దాన్నే అకౌంట్ రిసీవబుల్స్ ఆర్ కలెక్షన్స్ అంటారు అనమాట. సో ఆ కలెక్షన్స్ వచ్చిన తర్వాత చూసుకుంటాం అనమాట మనం. సో మనం ఎంత బిల్ పెట్టినాం, ఎంత వచ్చింది, ఆ రీజన్ ఏంటిది, దీనికి ఇంత ఎందుకు పే చేసినాడు, ఎక్కువ ఎందుకు పే చేయలేదు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం చెక్ చేసుకుంటాం. లేదు డినైల్ అయింది అనుకోండి, అప్పుడు ఏఆర్ కాలర్స్ వస్తారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే డినైల్ ఎందుకు అయింది, డినైల్ రీజన్ ఏంటిది, సో డినైల్ రీజన్ బట్టి పర్టికులర్ గా ఆ డినైల్ రీజన్ బట్టి వర్క్ చేస్తారనమాట. సో ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ప్రీ ఆథరైజేషన్ అనేది ఏమో సర్వీస్ కంటే ముందర చేసేది, అంటే లైక్ పేషెంట్ ఎవరైతే ఉంటాడో ఆ పేషెంట్ సర్వీస్ తీసుకునే దానికంటే ముందు చేసేదాన్ని ప్రీ ఆథరైజేషన్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అంటారు అనమాట. సో సర్వీస్ అంతా అయిపోయి లాస్ట్ బిల్ పంపించిన తర్వాత రిజెక్ట్ అయిన తర్వాత చేసే వర్క్ నేమో డినైల్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. సో మనం ఇక్కడ లైక్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ మీద వెళ్ళొచ్చు, లేకపోతే ప్రీ ఆథరైజేషన్ మీద వెళ్ళొచ్చు, లేదా డినైల్ మేనేజ్మెంట్ మీద వెళ్ళొచ్చు అనమాట. సో 3 జాబ్స్ అనేవి మనకు కవర్ అవుతుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ప్రీ ఆథరైజేషన్ కి ఎక్కువ డిమాండ్ పెరిగింది అనమాట. సో ఎందుకంటే లైక్ ప్రీ ఆథరైజేషన్ పర్మిషన్ తీసుకోవడం వల్ల మనకు చాలా డినైల్స్ అనేవి తగ్గిపోతున్నాయి అనమాట. సో ఎన్ని టైప్ ఆఫ్ డినైల్స్ అనేది మన డినైల్ మేనేజ్మెంట్ లో డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే డినైల్ మేనేజ్మెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినైల్స్ ఉంటాయి. సో ఫస్ట్ డినైల్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ డినైల్ అని ఉంటుంది అనమాట. సో మనం ప్రీ ఆథరైజేషన్ తీసుకునేటప్పుడు ఎలిజిబిలిటీ చెక్ చేసేటప్పుడు పేషెంట్ యాక్టివ్ ఉన్నాడో లేదో తీసుకుంటాం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ అనే డినైల్ తగ్గిపోతుంది అనమాట. సో ఫస్ట్ డినైల్ అది. తర్వాత కొన్ని సర్వీసెస్ నాన్ కవర్డ్ ఉంటాయి పేషెంట్ ప్లాన్ లో. సో అది కూడా మనకి తెలియదు అనమాట, ఫస్ట్ ప్రీ ఆథరైజేషన్ లో తెలుస్తుంది అది. సో ఆ డినైల్ తగ్గిపోతుంది. సో కొన్ని అన్బిలబుల్ కోడ్స్ ఉంటాయి అనమాట, సో దానికి బిల్ పెట్టినా రాదు. సో ఆ కోడ్స్ అనేవి మనకి కవర్ అయిపోతాయి. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినైల్స్ ఉంటాయి అనమాట. ఆ డినైల్స్ అన్ని ఈ ప్రీ ఆథరైజేషన్ వాళ్ళు తగ్గిస్తారు అనమాట. సో అందుకే ఇప్పుడు ప్రీ ఆథరైజేషన్ కి బాగా డిమాండ్ ఉందన్నమాట మార్కెట్ లో. సో కాబట్టి మీకు ప్రీ ఆథరైజేషన్ మీద కూడా ట్రైనింగ్ ఇస్తాను. ప్రీ ఆథరైజేషన్ నేను చెప్పేది సింపుల్ ఏముండదు అనమాట. ఆ సిపిటి కోడ్ ఉంటుంది, పర్టికులర్ పోర్టల్కి వెళ్తాం, చెక్ చేస్తాం, ఆథరైజేషన్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ అని తీసుకుంటాం. సో అక్కడ తోటి కేసు క్లోజ్ చేస్తాం అనమాట. సో అదే ప్రీ ఆథరైజేషన్. ఎలిజిబిలిటీ కూడా సేమ్ అంతే ఉంటుంది. సో పోర్టల్కి వెళ్తాం, సమ్ బెనిఫిట్స్ తీసుకుంటాం, ఆ బెనిఫిట్స్ ట్యాబ్ లో పర్టికులర్ ట్యాబ్ లో అప్డేట్ చేస్తాం, నోట్స్ అప్డేట్ చేస్తాం, కేసు క్లోజ్ అవుతుంది అనమాట. సో ప్రీ ఆథరైజేషన్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అనేది చాలా లైక్ మినిమల్ వర్క్ అనమాట. మనం వాటి గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ డినైల్ మేనేజ్మెంట్ కూడా అంతే ఉంటుంది అనమాట. సో పర్టికులర్ డినైల్ వస్తుంది, ఆ డినైల్ ప్రకారం వర్క్ చేయాలన్నమాట. సో మీకు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా ఉంటుందంటే దీని మీద వర్క్ చేశారని చెప్పేసి వర్క్ లో పెడతారు అనమాట. సో సపోజ్ మీరు ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ఆ ప్రీ ఆథరైజేషన్ అనుకోండి, ఈ ప్రాసెస్ చెప్తే అయిపోతుంది అనమాట. సో లైక్ వి వర్క్ ఆన్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అండ్ ప్రీ ఆథరైజేషన్ అని చెప్పి చెప్తారనమాట. సో తర్వాత వాళ్ళు అడుగుతారు లైక్ మీ వర్క్ ఫ్లో ఎలా ఉండేదని చెప్పేసి. సో ఫస్ట్ మీరు చెప్పొచ్చు అనమాట, after we enter into the production area, we will get the cases from my TL through the software, through the Excel. After that, I will segregate them according to the payer. After that, we will take the benefits on different types of portals. If we don't get the benefits through the portals, then we go on the call and we will take the benefits. Then we update the tabs. Then we will close the case. ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ఇంతే ఉంటుంది, ఇంతకు మించి ఏమి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ప్రీ ఆథరైజేషన్ అడిగిన అనుకోండి, అది కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో for the pre-authorization, we will use the different portals. We will simply enter the patient details in the different portals. Then we will enter the CPT code and the provider information. If the authorization is not required, then we will simply take the call reference number. Then we will update the notes as for this date of service for this doctor checked in so and so web portal. Found that for the CPT code authorization is not required. Then we will like put the call reference number in particular notes tab. Then we will close the case. If the authorization is required, then we will enter like this, like we will submit the clinicals in the portals. Like ఏదైతే మనకు పోర్టల్స్ లో చేయొచ్చో పోర్టల్లో ఆథరైజేషన్ రికార్డ్స్ నెక్స్ట్ మీద కొడితే మనకి అటాచ్మెంట్స్ అని వస్తుంది అనమాట క్లియర్ గా. సో విల్ యాడ్ ఆల్ ద అటాచ్మెంట్స్. తర్వాత మనం కేసు సబ్మిట్ చేసిన తర్వాత పెండింగ్ లోకి వెళ్తుంది. సో మనం నోట్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాం అనమాట, ఫర్ దిస్ డేట్ ఆఫ్ సర్వీస్ ఫర్ దిస్ డాక్టర్ ఫర్ దిస్ సర్వీస్ చెక్ ఇన్ సో అండ్ సో పోర్టల్ ఫౌండ్ దట్ ఆథరైజేషన్ ఇస్ రిక్వైర్డ్ అండ్ ఇనిషియేటెడ్ అండర్ పెండింగ్ కేస్ నెంబర్. ఏ కేస్ నెంబర్ తోటి నువ్వు ఇనిషియేట్ చేసినావు అది మెన్షన్ చేసి రిక్వైర్స్ ఫాలో అప్ అని చెప్పి దాన్ని పెండింగ్ లో పెడతావు. 2 days కి ఒకసారి నువ్వు స్టేటస్ చెక్ చేస్తుంటావు అనమాట, ఫైనల్ డిటర్మినేషన్ వచ్చిన దాకా. ఫైనల్ డిటర్మినేషన్ ఇన్ ద సెన్స్ లైక్ ఫైనల్ గా అది అప్రూవ్ రిజెక్ట్ ఏదో ఒకటి అయిన దాకా. సో ఆథరైజేషన్ కూడా అంతే ఉంటుంది అనమాట. సో ఆథరైజేషన్ కూడా నువ్వు ఎంతే చెప్తావు, లైక్ వీ విల్ గెట్ ద కేసెస్ ఫ్రమ్ మై టిఎల్. ఆఫ్టర్ దట్ వీ విల్ సెర్చ్ ఆన్ ద డిఫరెంట్ పోర్టల్స్ రిగార్డింగ్ డిఫరెంట్ పేయర్స్. We will enter the CPT code and then we will search for the authorization is required or not. If not required, then we will directly close the case. If required,
we will initiate the authorization when we will submit the clinicals. Then after that we will follow up until unless we will get the final determination. మనకి ఏదైతే డిటర్మినేషన్ ఉంటుందో ఆ డిటర్మినేషన్ వచ్చిన దాకా మనం ఫాలో అప్ చేస్తామని చెప్తాం అనమాట. సో ఆథరైజేషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది అనమాట. మనకి ఏదైతే సర్వీస్ ఉంటుందో ఆ సర్వీస్ పోర్టల్లో చెక్ చేస్తాం, అది ఆథరైజేషన్ నో ఆథరైజేషన్, ఆథరైజేషన్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్. నాట్ రిక్వైర్డ్ ఉంటే కేసు క్లోజ్ చేస్తాం అక్కడతోటి. రిక్వైర్డ్ ఉంది అనుకోండి, ఆ క్లినికల్స్ ఏదో క్లియర్గా ఉంటాయి అనమాట. మనకి అక్కడ ప్రొవైడర్ ఎవరైతే ఆ ప్రొవైడర్ నేమ్ తోటి క్లియర్గా ఉంటాయి అనమాట. సో ఆ ప్రొవైడర్ నేమ్ తోటి ఉన్న క్లినికల్స్ అన్ని ఒక 2-3 ఉంటాయి అనమాట. అంతకు మించి ఎక్కువ ఉండవు, 20-30 అట్లా ఏమి ఉండవు అనమాట. 2-3 ఉంటాయి. ఆ పర్టికులర్ క్లినికల్స్ డౌన్లోడ్ చేస్తాం, అక్కడ అటాచ్మెంట్స్ దగ్గర అటాచ్ చేస్తాం, సబ్మిట్ చేస్తాం అనమాట. సో అదే ఆ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ ఉంటుంది అనమాట. సో ఆథరైజేషన్ కానీ ఎలిజిబిలిటీ కానీ. సో మీరు వర్క్ చేసిన మొత్తం ఎలిజిబిలిటీ అయినా ఆథరైజేషన్ అయినా కూడా సో సింపుల్ ఉంటుంది అనమాట. సో అకార్డింగ్ కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుంది అంటే లైక్ మీరు వర్క్ చేసేది 4 to 5 పేయర్స్ మీద వర్క్ చేస్తారనమాట. అంటే లైక్ ఆ కమర్షియల్ పేయర్స్ వచ్చింది అనుకోండి, ఎయిట్నా ఉంటుంది, సిగ్నా ఉంటుంది, ఏహెచ్సి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పేయర్ పోర్టల్ ఎలా ఉంటుంది, లైక్ మనం ఎలా వర్క్ చేస్తాం అనేది మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆథరైజేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు. కానీ యాక్చువల్గా అయితే ఎవ్రీ కంపెనీలో వర్క్ చేసేది 5 to 6 పేయర్స్ వరకు వర్క్ చేస్తారు అనమాట. సో మనకి డైలీ టార్గెట్ 25 కేసెస్ ఉంటాయి అనమాట. ఆ 25 మనం సింపుల్ గా 12 వరకు హిట్ చేయొచ్చు అనమాట. లైక్ 3 to 4 అవర్స్ లో ఆ 25 కేసెస్ హిట్ చేయొచ్చు అనమాట. సో ఒక్కొక్క పేయర్ కి మనకు 5 కేసెస్ వస్తాయి అనమాట. సో 5 కేసెస్ వస్తాయి కాబట్టి నేను ఎందుకు ఈజీ అంటున్నా అంటే, సో మీరు ఏ కంపెనీలోకి వెళ్ళినా కూడా, ఈవెన్ దో ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయినా కూడా, ఇప్పుడు నేనైనా వేరే కంపెనీలోకి వెళ్ళినా కూడా, సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 days సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తారనమాట. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అంటే దాంట్లో ఏముండదు, పేషెంట్ డీటెయిల్స్ ఎక్కడ చెక్ చేయాలి, ప్రొవైడర్ నేను ఇప్పుడు చెప్పాను క్లినికల్ నోట్స్ మనం సబ్మిట్ చేస్తామని చెప్పేసి, ఆ క్లినికల్ నోట్స్ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఏ నేమ్ తోటి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అది జస్ట్ మనకు 1 day చూసి అర్థమవుతుంది. కానీ వాళ్ళు దాన్నే ఒక 10 days దాకా ట్రైనింగ్ ఇస్తారు అనమాట మీకు. సో ఇక్కడ మనం పేషెంట్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేయాలి, పేషెంట్ ఐడి ఇక్కడ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నుంచి తీసుకోవాలి, సో మనకి క్లినికల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి, సో మీకు ఎవ్రీథింగ్ వాళ్ళు చూపిస్తారు అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బడియప్ ఉంటుంది. బడియప్ మీన్స్ ఎవరైతే ఆ ప్రాసెస్లో 2-3 years నుంచి చేస్తుంటారో వాళ్ళ దగ్గర కూర్చోబెడతారు అనమాట. సో మిమ్మల్ని ఏమన్నారు అనమాట, జస్ట్ వాళ్ళు చేసే వర్క్ అబ్జర్వ్ చేయమంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, 25 కేసెస్లో మీకు పర్ డే ఒక పేరుకి 5 కేసెస్ వస్తాయి. సో వాడు ఏం చేస్తాడు, ఒకటే పోర్టల్ని 5 times యూజ్ చేస్తూనే ఉంటాడు అనమాట. సో సేమ్ పోర్టల్ వెళ్తాడు, పేషెంట్ ఐడి వేస్తాడు, డేట్ ఆఫ్ బర్త్ వేస్తాడు, సబ్మిట్ కొడతాడు, పేషెంట్ పుల్ అవుతాడు. తర్వాత ఏ సర్వీస్కి ఒక సిపిటి కోడ్ అని చెప్పాను కదా, ఆ సిపిటి కోడ్ దాంట్లో ఇన్సెట్ చేస్తాడు. తర్వాత ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్, ప్రొవైడర్ ఎన్పిఐ ట్యాక్స్ ఐడి ఉంటుంది, సో అది మీకు తర్వాత చెప్తాను. సో అది వేస్తాడు, సబ్మిట్ కొడతాడు. నో ఆథరైజేషన్ వచ్చింది అనుకోండి, ఆ కాల్ రిఫరెన్స్ నెంబర్ తీసుకుంటాడు. మీకు ఈవెన్ నోట్స్ ఫార్మాట్ కూడా కంపెనీ వాళ్ళు ఇస్తారు అనమాట. అంటే లైక్ మనం ఏషియా నోట్స్ ఇప్పుడు నేను చెప్పిన ఫర్ దిస్ డేట్ ఆఫ్ సర్వీస్ ఫర్ దిస్ డాక్టర్ చెక్ డన్ సో అండ్ సో వెబ్ పోర్టల్, అవి కూడా మనకి కంపెనీ స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో నోట్స్లో మనం ఏం చేస్తామంటే ఈ డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేస్తాం అనమాట. సో ఎడిట్ చేసేసి ఆ సబ్మిట్ చేస్తాడు అనమాట. లేదు ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఉంది అనుకోండి, ఆ క్లినికల్స్ ఆ డాక్టర్ నేమ్ మీద ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తాడు అనమాట. చూసి డౌన్లోడ్ చేసుకొని దాన్ని సబ్మిట్ చేసి అప్లోడ్ చేస్తుంటారు అనమాట. సో వాడు ఒకటే పోర్టల్ మీద 5 times మనం వర్క్ చేసిన అనుకో, మనం 5 times చూసి ఆ పోర్టల్ అనేది ఐడియా వస్తుంది. సో అట్లా మనకు 10 days కూర్చోబెడతాడు. ఆ 10 days లోపల వీడు ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడతో మనకి సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే లైక్ బడియప్ అయిపోయిన తర్వాత మనకు పర్ డే 5 cases హిట్ చేయమంటాడు అనమాట. అంటే పర్ డే 5 cases చేయమంటారు అనమాట. సో పర్ డే 5 cases చేసినప్పుడు వాడు మీ పక్కనే ఉంటాడు అనమాట. లైక్ నాకు ఇది తెలియదు అది తెలియదు అన్నప్పుడు నీకు ఎందుకు తెలియదు అని చెప్పేసి ఎవడు అన్నాడు, ఎందుకంటే నువ్వు ఇంతకుముందు చేసిన ప్రాసెస్ వేరు, ఇది ఈ ప్రాసెస్ వేరు ఉంటుంది. సో కాబట్టి మళ్ళీ వాడు హెల్ప్ చేస్తాడు అనమాట. మీకు 25 cases ఉంటే పర్ డే అప్పుడు 5 cases హిట్ చేయమంటారు. అంటే పర్ డేకి 5 cases ఇస్తారు. సో పర్ డే 5 cases అంటే అసలుకి సింపుల్గా ఒక 1 hourలో అయిపోతాయి. కానీ అవి మీరు 8 hours వరకు చేయొచ్చు అనమాట, కింద మీద పడ్డా కూడా. సో దానికి ఏదో అప్రూవల్ రావడానికి మనం ఏదో లైక్ పైన కింద పడి అన్ని మార్చి అది చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ పోర్టల్లో డీటెయిల్స్ వేస్తావు, ఎంటర్ కొడుతావు, ఐదర్ ఆథరైజేషన్ రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్ అయితే నాట్ రిక్వైర్డ్. మీరు చేయాల్సింది అదే. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ అయితే మీరు ఏదో లైక్ అడిట్ చేసేసి అప్రూవల్ పట్టుకొచ్చి అంతా చేయాల్సినంత అవసరం ఉండదు. ఐదర్ రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్ అయితే నాట్ రిక్వైర్డ్. ఈవెన్ దా డినై అయినా కూడా మనం చేసేది ఏం లేదు. అంటే లైక్ రిజెక్ట్ అయినా కూడా ఎందుకు రిజెక్ట్ అయింది, నువ్వు ఏం చేసినావు ఎవరు అడగడం అనమాట. నేను నీ దగ్గర ఉన్న క్లినికల్స్ నువ్వు అప్లోడ్ చేస్తావు. సో అది మెట్ అయితే క్రైటీరియా మెట్ అయితే అప్రూవల్ వస్తుంది, క్రైటీరియా మెట్ కాకపోతే అప్రూవల్ రాదు. అంతే సింపుల్. మనం చేయాల్సింది ఏం లేదు. మనం చేయాల్సింది కూడా సింపుల్ ఏంటంటే ఆ ప్రొవైడర్ తోటి ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అవి నీట్గా చూసేసి అప్లోడ్ చేయడం అంతే. వితిన్ 6 months లోపల అప్లోడ్ చేస్తారనమాట. మళ్ళీ 2 years 3 years కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్లో ఒక 6 months లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, ఒక 3 or 4 ఉంటాయి అనమాట మ్యాక్స్ టు మ్యాక్స్. అవి అప్లోడ్ చేస్తే అయిపోతుంది అనమాట, అంతకుమించి ఏముండదు. సో తర్వాత వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో బడియాప్లో మీకు 5 cases ఇస్తారనమాట. 5 cases 1 week వరకు ఉంటుంది. 1 week మొత్తం 5 cases. సో 1 week లోపల మీకు కొంచెం హ్యాండ్స్ ఆన్ అవుతుంది పోర్టల్స్ మీద, డిఫరెంట్ పోర్టల్స్ మీద. సో 1 week తర్వాత మళ్ళీ 10 cases ఇస్తారు. సో మీకు అట్లా ఏమవుతుందంటే డైలీ రెగ్యులర్ అలవాటు అయిపోతుంది అనమాట.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ అవ్వడం ఒకటే ఇక్కడ ఉంది. ఇన్ అయిన తర్వాత సర్వైవల్ ఈజీ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇన్ అవ్వడం కూడా ఈజీ, ఎందుకంటే ఇంటర్వ్యూ 6 to 8 minutes ఉంటుంది కాబట్టి ఆ 8 minutes ఇంటర్వ్యూ మీరు ప్రాపర్గా మేనేజ్ చేసి అయిపోతుంది అనమాట. ప్రాపర్గా మేనేజ్ చేయడానికి కూడా ఏముండదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అడుగుతారు, అక్కడ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, మేనేజబుల్ ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్లో అడుగుతారు, ఏం చేసినావు ఎక్కడ చేసినావు అని చెప్పేసి. సో ఆ వర్క్ ఫ్లో మీరు ప్రాపర్గా లైక్ ఎలిజిబిలిటీ బెనిఫిట్స్ తీసుకునేటప్పుడు ఇట్లా తీసుకునేది, ఈ పోర్టల్లో తీసుకునేది, ఇట్లా తీసుకునేది అని చెప్తే మనకి ఆల్రెడీ అర్థమైపోతుంది వీడికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ నేను బేసిక్ డాక్యుమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది 30 పేపర్స్ ఉంటుంది అనమాట. ఆ 30 పేపర్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఏముంటాయి, ప్రొవైడర్ లైక్ ఎన్పిఏ ఏముంటుంది, ట్యాక్స్ ఐడి ఎలా చెక్ చేస్తామని చెప్పేసి. సో అవి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ బేసిక్ క్వశ్చన్స్ చెప్తే సరిపోతుంది అనమాట. అంతకు మించి మీ దగ్గర నుంచి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, మీరేమో ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో అందుకే సెలెక్షన్ నాకు వదిలేసండి. సో మీరేం చేయండి అంటే లైక్ క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పినట్టు కొంచెం పర్టికులర్ ప్రాపర్ చదువుకుంటే అయిపోతుంది అనమాట. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. క్లాస్ అయ్యి అంటే కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 ఇంటర్వ్యూలు కూడా షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఒకటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ఒకటే ఇంటర్వ్యూలో క్రాక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మా కంపెనీలో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి అనమాట. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఒక 8 to 9 అడుగుతారు అనమాట అంతే. పర్ పర్సన్కి 8 to 9 minutes ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ 8 to 9 minutes లో ఒక 8 క్వశ్చన్స్ అడుగుతుంది రెగ్యులర్గా, నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రడక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది వర్క్ ఫ్లో. తర్వాత టైప్స్ ఆఫ్ ప్లాన్స్, కొన్ని మెడికేర్ అంటే మెడికేడ్ అంటే బేసిక్ క్వశ్చన్స్ ఉంటే అడుగుతుంది. ఏ ప్రాసెస్ చేసినావు అని అడుగుతుంది. సిపిటి కోడ్స్ ఏమి హ్యాండిల్ చేసినావు అని అడుగుతుంది. అంతకుమించి మిమ్మల్ని ఏం అడగదు. అక్కడితోటి ఇంటర్వ్యూ క్లోజ్ అవుతుంది. అడిగిన 7, 8 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చెప్తే చాలన్నమాట, అయిపోతుంది. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా క్రాక్ అయిపోతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ రాకపోయినా కూడా మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, నా చూపించాను కదా మీకు. మనం డైలీ కొన్ని లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ వస్తుంటాయి అనమాట ఇంటర్వ్యూస్. సో ఎక్కడో ఒకడ ప్లేస్ అవుతారు అనమాట కంపల్సరీ. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు చెప్పినంత వరకు? లేదు సార్. ఓకే, వేకెన్సీ అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు, చాలా వేకెన్సీ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాపర్గా నేర్చుకుంటే అనమాట. ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, లైక్ ఇది లైక్ హెల్త్ కేర్ గ్రూప్ అనమాట. సో వాళ్ళు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రోజు పోస్ట్ చేస్తూనే ఉంటారు. లైక్ ఇది ఒక రోజు చూసుకోండి, మార్నింగ్ నుంచి ఎన్ని వచ్చినాయో. మెడికల్ కోడర్స్ ఇది. తర్వాత వీఆర్ హైరింగ్ ఫర్ ఏఆర్ కాలర్స్, ఎక్స్పీరియన్స్ 1 to 4 years. డిలైన్మెంట్ బెంగళూరు చెన్నై, ప్రీ ఆథరైజేషన్ 1+ years. హైదరాబాద్ కూడా ఉందన్నమాట ఇది, ప్రీ ఆథరైజేషన్ మీద ఉంది. సో ఏఆర్ కాలర్స్ ప్రీ ఆథరైజేషన్, ఏఆర్ కాలర్స్ ప్రీ ఆథరైజేషన్. 2-way cab will be provided, immediate joiners, virtual interview. Amazing opening for AR callers. AR calling ఇవి కూడా. ప్రీ ఆథరైజేషన్ 1+years, 4+years. AR callers 1+years. Coders opening for AR callers. వర్క్ ఫ్రమ్ సర్టిఫైడ్ కోడర్స్ మినిమం, ఇది కోడింగ్ సంబంధించింది. పేషెంట్ బిల్లింగ్, హాస్పిటల్ బిల్లింగ్, డిన్నర్ మేనేజ్మెంట్ 1 to 5 years ఎక్స్పీరియన్స్, చెన్నై, హైదరాబాద్. సో ఇది ఒక్కరోజు వచ్చిన వేకెన్సీ అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది ఒక్క రోజే డిఫరెంట్ లైక్ 11 కంపెనీస్ నుంచి వచ్చినాయి అనమాట టిల్ నౌ టుడే. ఇలా రోజు పోస్ట్ చేస్తూనే ఉంటారు అనమాట మీకు. పర్ డేకి ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక 10 to 20 కంపెనీస్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి మీకు. సో దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు వేకెన్సీస్ గురించి. సో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. కోర్స్ అయిపోయేంత వరకు కోర్స్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత వేకెన్సీస్ అనేవి మీరు దానికోసం వెతకాల్సిన అవసరం లేదు, ఒక్కసారి రెజ్యూమ్ పెడితే చాలన్నమాట మీరు. సో బ్రో అది ఇదేమన్నా సపోర్టా లేకపోతే అర్థం కావట్లేదండి. ఇది మన సపోర్ట్ రోలా, లైక్ కాల్స్ హ్యాండిల్ చేయాల్సిన ఏమన్నా ఉంటుందా? లేదు, అసలు లైక్ సపోర్ట్ రోల్ కాదు కాదు ఇది మొత్తం మనం వర్క్ చేసేది మెయిన్ గా లైక్ చెప్పాను కదా మెడికల్ బిల్డింగ్ అని చెప్పేసి, దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాలింగ్ అని వచ్చేసి రెగ్యులర్ గా కాలింగ్ ఏమి ఉండదు. మనకు ఒక 25 కేసెస్ ఉన్నాయి అనుకోండి, 25 కేసెస్ లో లైక్ 4 to 5 కేసెస్ కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇఫ్ రిక్వైర్డ్ అయితే. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎలా ఉంటాయంటే 25లో డిఫరెంట్ పేస్ అని చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ మెడికేర్ కేసెస్ ఉంటాయి అనమాట. మెడికేర్ అనేది అక్కడ గవర్నమెంట్ ఇన్సూరెన్స్, దానికి ఆథరైజేషన్ నాట్ రిక్వైర్డ్, రిఫర్ నాట్ రిక్వైర్డ్. దానికి ఏ రకమైన పోర్టల్ మనం చెక్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో అదేం చేస్తాం మనం, డైరెక్ట్ కేసు క్లోజ్ చేస్తాం, ఆథరైజేషన్ నాట్ రిక్వైర్డ్, రిఫర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి. దానికి బెనిఫిట్స్ కూడా కొన్నిసార్లు మనం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట.
కొన్ని అంటే లైక్ క్యాప్ అమౌంట్ ఉంటుంది, డిడక్టబుల్ ఉంటుంది, అవి రెండు ఉంటాయి, అవి రెండు తీసుకుంటాం. సో ఆథరైజేషన్ రిఫర్ అనేది నాట్ రిక్వైర్డ్ అనమాట. సో దానికి కేసు క్లోజ్ చేస్తాం. సో 8-9 ఇన్సూరెన్సెస్ ఈహెచ్సి ఉంటుంది అనమాట. సో వాటికి ఎలా ఉంటుంది అంటే మొత్తం వెబ్ పోర్టల్స్ దొరుకుతాయి అనమాట. సో వెబ్ పోర్టల్స్లోనే చెక్ చేస్తాం అనమాట. సో కాలింగ్ అనేది చాలా 10% ఉంటుంది, 90% త్రూ పోర్టల్సే ఉంటాయి అనమాట. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడన్నా మీరు ఒకసారి ఏ పేరు కన్నా మీ కంపెనీలో పోర్టల్ లేదనుకోండి, సో ఎవ్రీ పేరుకి పోర్టల్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు పోర్టల్ యాక్సెస్ ఉందా, పోర్టల్ అనేది చెక్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు అనమాట. సో ఆ పోర్టల్స్ అనేది మీ టీఎల్ మీకు మొత్తం క్రియేట్ చేసి ఇస్తాడు అనమాట. కానీ కొన్ని కేసెస్లో కాల్ చేయాల్సి వచ్చినప్పుడు 10% అయితే కాలింగ్ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ అయితే. లైక్ 25 4 to 5 కేసు ఉంటుంది అనమాట. సో మనం కాల్ చేసి కూడా వాళ్ళతో పెద్ద కన్వర్సేషన్ ఏం లైక్ ప్రొలాంగ్ చేయమన్నమాట. సో మనకు ఒక సిపిటీ ఉందనుకోండి, దాని గురించే కాల్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ఎంట్రీ ఎలా ఉంటుంది అంటే లైక్ ఫస్ట్ మనం కాల్ చేయగానే వాళ్ళు లిఫ్ట్ చేసి హాయ్ దిస్ ఇస్ సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో ఇన్సూరెన్స్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని చెప్పేసి అంటారు అనమాట. సో తర్వాత మనది ఉంటుంది అనమాట, హాయ్ దిస్ ఇస్ మైక్ ఇనిషియల్ టు ద లాస్ట్ నేమ్ సో అండ్ సో, ఐఎమ్ కాలింగ్ విత్ ద డాక్టర్స్ ఆఫీస్, అవర్ డూయింగ్ టుడే అని చెప్పేసి మనం జస్ట్ ఒక లైక్ గ్రీటింగ్ లా వాడతాం. తర్వాత వాళ్ళు అంటారు అనమాట, ఐఎమ్ డూయింగ్ ఫైన్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని చెప్పేసి అడతారు అనమాట. మనం ఏం చెప్తాం, ఐ జస్ట్ వాంట్ టు చెక్ వెదర్ ద ఆథరైజేషన్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ నాట్ ఫర్ ఏ పేషెంట్ అని చెప్తాం అనమాట. సో వాళ్ళ తర్వాత ఏం చేస్తారు, ఐ కెన్ హెల్ప్ యూ విత్ దట్ అని చెప్పేసి పేషెంట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. సో మనం పోర్టల్ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనమాట. పేషెంట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు, ఫస్ట్ పేషెంట్ నేమ్ కన్ఫర్మ్ చేసుకుంటారు, తర్వాత ఏ సిపిటీ అయితే ఉంటుందో ఆ సిపిటీ కోడ్ చెప్పమంటారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఆథరైజేషన్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ రెండే చెప్తారు అనమాట. అంతేలే కానీ ఈ సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ఏం చేస్తున్నారు మీరు, తిన్నారా, ఉన్నారా, ఎట్లా ఉన్నారు, ఏ కంపెనీలో అవన్నీ ఏం అడగరు అనమాట. సో ఆథరైజేషన్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ చెప్తారు. ఆథరైజేషన్ రిక్వైర్డ్ అని అనుకోండి, కెన్ యూ ప్లీజ్ ఇనిషియేట్ ద ఆథరైజేషన్ అంటే వాడే ఇనిషియేట్ చేస్తాడు అనమాట మీరు ఇచ్చిన డీటెయిల్స్ తోటి. ఇనిషియేట్ చేసేసి వాడు ఒక పెండింగ్ కేస్ నెంబర్ మీకు ఇస్తాడు, ఫ్యాక్స్ నెంబర్ ఇస్తాడు అనమాట. సో ఆ ఫ్యాక్స్ కి మనం క్లినికల్ ఫ్యాక్స్ చేయొచ్చు, దానికి ఒక సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మనం మెసేజ్ ఎట్లయితే పంపిస్తామో సో దానికి కూడా అంతే అనమాట. సో ఆ సాఫ్ట్వేర్లోకి పోయి ఆ నెంబర్ ఇచ్చినాం అనుకోండి, కింద అటాచ్మెంట్స్ ఉంటాయి, సేమ్ అటాచ్మెంట్స్ యాడ్ చేసి పంపించవచ్చు అనమాట. ఆ పెండింగ్ కేసు నెంబర్ తీసుకోవచ్చు. లేదు ఆథరైజేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పినారు అనుకోండి, జస్ట్ సింపుల్ కెన్ ఐ గెట్ ద కాల్ రిఫరెన్స్ నెంబర్ అంటారు. ఈ కాల్ కి ఒక రిఫరెన్స్ నెంబర్ ఇస్తాడు అనమాట వాడు. కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడంటే యూ కెన్ యూజ్ మై నేమ్ అంటాడు అనమాట. వాడి నేమ్ డేట్ ఆఫ్ లైక్ టుడే డేట్ ఏదైతే ఉందో అది ఇస్తాం అనమాట. సో కాలింగ్ 10% ఉంటుంది. ఈవెన్ దో ఉన్నా కూడా కాలింగ్ లో మనం పెద్ద కన్వర్సేషన్ ఏముండదు అనమాట. మనకు స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఫాలో అవుతాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ఓపెనింగ్ వాడు స్టార్ట్ చేస్తాడు అనమాట. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో ఇన్సూరెన్స్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని చెప్పేసి అన్నాడు అనమాట. సో మనం స్టార్ట్ చేస్తాం, ఐఎమ్ సో అండ్ సో కాలింగ్ సో అండ్ సో డాక్టర్స్ ఆఫీస్, హౌ కెన్ ఐ లైక్ హౌ ఆర్ యూ డూయింగ్ టుడే అని చెప్పేసి అంటాం. ఏం చేస్తున్నారు ఈరోజు, ఎలా ఉన్నారు అని చెప్పేసి అడితే వాడు ఐఎమ్ డూయింగ్ వెల్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని చెప్పేసి అన్నాడు అనమాట. లైక్ మనం అడుగుతాం అనమాట, ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఉందా లేదా చెక్ చేయడానికి ఉన్నాము అంటే సో ష్యూర్, కెన్ ఐ గెట్ ద సిపిటీ కోడ్ అంటాడు. ఆ సిపిటీ కోడ్ మనం ఇస్తే వాడు ఆథరైజేషన్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ అని చెప్తాడు అనమాట. అంతే, టోటల్ స్క్రిప్ట్ అనమాట. సో మనం స్క్రిప్ట్ ప్రకారం ఫాలో అవుతాం. లేదు నీకు అంతకీ వాడు చెప్పే ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, వాళ్ళు కూడా ఇంగ్లీష్ మనలా అని ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్సూరెన్స్ సైడ్ కూడా ఇండియా వాళ్ళనే హైర్ చేసుకుంటారు అనమాట. సో ఇండియా వాళ్ళే మనతో మాట్లాడేది ఉంటారు, చాలా వరకు 50% వరకు అనమాట. సో రెస్ట్ ఆఫ్ ద 50% వాళ్ళు మాట్లాడేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒక 2-3 టైమ్స్ కాల్ మాట్లాడితే. ఈవెన్ దో ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాలేదనుకోండి, మనం ఏ కాలింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా కూడా అక్కడ సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఏది లైక్ లైవ్ క్యాప్షన్స్ అని చెప్పేసి. దాన్ని ఎనబుల్ చేసుకుంటే వాడు మాట్లాడేది మీకు అర్థం కాకపోయినా కూడా అక్కడ మీకు మొత్తం ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ వస్తాయి. ఏదైనా ఇంగ్లీష్ మూవీ చూస్తే సబ్ టైటిల్స్ ఉన్నాయి ఇస్తారా, సో అలా వస్తాయి అనమాట. ఆ సబ్ టైటిల్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మా టీంలో చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు మాట్లాడడం, మెసేజ్ పెట్టడం, మెయిల్స్ పెట్టడం రాదు, కానీ వాళ్ళు కాల్స్ మాట్లాడతారు అనమాట. సో ఎలా మాట్లాడతారంటే ఇలా అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి వాడేం చెప్తున్నాడు, వాడు చెప్పిందంతా వీడు డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాడు ఫస్ట్ కాల్ ఓపెనింగ్ జస్ట్ ఒక ఏమంటారు నోట్స్ లో వేసి పెట్టుకుంటాడు అనమాట. సో ఫస్ట్ వాళ్ళు కాల్ ఓపెనింగ్ చెప్పగానే వీడు కాల్ ఓపెనింగ్ దాన్ని చూసుకుంటే అవుతాడు. దిస్ ఇస్ జాన్, ఇన్సెట్ టు ద లాస్ట్ నేమ్ ఆర్ఎస్ రోమి, ఐఎమ్ కాలింగ్ బిఫ్ ద డాక్టర్స్ ఆఫీస్, అవర్ డూయింగ్ టుడే అని చెప్పేసి అంటాడు. వాడు ఐఎమ్ డూయింగ్ ఫైన్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, హౌ కెన్ హెల్ప్ యూ టుడే అని చెప్పి వీడు చెప్తాడు అనమాట. ఐఎమ్ ఐఎమ్ కాలింగ్ రిగార్డింగ్ ఏ పేషెంట్, ఐ జస్ట్ వాంట్ టు చెక్ విత్ ద ఆథరైజేషన్ ఇస్. సో మీరు హెల్ప్ చేస్తారా లేదా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. షూర్ ఐ విల్ హెల్ప్ యూ విత్ దట్, కెన్ ఐ గెట్ ద పేషెంట్ ఐడి అని అడుగుతాడు. పేషెంట్ ఐడి చెప్తాం, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం, తర్వాత పేషెంట్ పుల్ అయిన తర్వాత ఆ సిపిటీ కోడ్ పర్టికులర్ ఏదైతే ఉంటుందో అది చెప్తాం అనమాట. సో వాడు దానికి ఆథరైజేషన్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ ఈ రెండే చెప్తాడు అనమాట. సో మనం రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్ అయితే నాట్ రిక్వైర్డ్, అదొకటి వేసేసి కాల్ రిఫరెన్స్ తోటి క్లోజ్ చేస్తాం కేసు. అంతేలే కానీ ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఎందుకు రిక్వైర్డ్ అని చెప్పి వాడు పెద్ద మీకు ఒక 2-3 లైన్స్ పేరా ఏం చెప్పాడు అనమాట అంత డాక్యుమెంట్ చేయడానికి. సో వాడు ఏమన్నా ఊతుకోండి, మనకు అవసరం లేదు, మనం సిపిటీ వానికి ఇస్తాం,
ఆడ సిబిటికి ఆథరైజేషన్ రికార్డ్ నాట్ రికార్డ్ చెప్తాడు అనమాట, అంతే, అంతకు మించి ఏముండదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటివరకు? సో నెక్స్ట్ వచ్చేసి మనం లైక్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ లో మనం ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్ తీసుకుంటాం ఒకసారి చూద్దాం. సో గ్రూప్ చాట్ లో మీకు ఒక మెసేజ్ కనిపించిందా మీకు? అయితే నేను స్క్రీన్ షేర్ చేసిన. సో మనం మెయిన్ గా లైక్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అన్నా కదా, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ సింపుల్ గా ఎందుకు ఉంటుందని చెప్పానంటే, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ లో మనం తీసుకున్న డీటెయిల్స్ ఇవే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం అంటే, పేషెంట్ రాగానే చెప్పే కదా పర్టికులర్ పోర్టల్ ఉంటుంది అని చెప్పేసి. సో పేషెంట్ ఐడి తోటి డేట్ ఆఫ్ బర్త్ తోటి పర్టికులర్ పోర్టల్లో మనం వెళ్ళి చెక్ చేస్తాం అనమాట. సో ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అని చెప్పేసి ట్యాబ్ ఉంటుంది, ఫస్ట్ పోర్టల్ ఓపెన్ చేయని దాని మీద క్లిక్ చేస్తాం. పేషెంట్ ఐడి అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అవి రెండు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మనకు పేషెంట్ అనేవాడు పుల్ అవుతాడు అనమాట. సో పేషెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది అనమాట మనకి నీట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ప్లాన్ యాక్టివ్ ఉందా లేదా తీసుకుంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ ద ప్లాన్ వెదర్ ద ప్లాన్ ఈజ్ యాక్టివ్ ఆర్ నాట్. ప్లాన్ యాక్టివ్ ఉందో లేదో తీసుకుంటాం అనమాట. సో దెన్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు టేక్ ద ప్లాన్ ఎఫెక్టివ్ డేట్ తీసుకుంటాం అనమాట. ఎఫెక్టివ్ డేట్ తర్వాత టర్మినేషన్ డేట్ కూడా తీసుకుంటాం అనమాట. సో టర్మినేషన్ డేట్ ఎందుకంటే చెప్పే కదా ఇంతకు ముందు, లైక్ ఒకవేళ టర్మినేట్ దగ్గరలో అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా వాడు టర్మినేషన్ డేట్ మెన్షన్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ రోజు ఎలిజిబిలిటీ చెక్ చేస్తున్న పేషెంట్ ది టర్మినేట్ జూలై 1 తోటి టర్మినేట్ అవుతున్నాడు వాడు, కానీ నా డేట్ ఆఫ్ సర్వీస్ అనేది 7/5 ఉంది, జూలై 5 ఉంది. అప్పుడు నేను ఏం చేస్తా, డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం నథింగ్ బట్ లైక్ ఎట్లా అంటే, నేను ఒక ట్యాబ్స్ లో అప్డేట్ చేస్తాను అనమాట. ఏమని, లైక్ పేషెంట్ ఈస్ గోయింగ్ టు బి టర్మినేటెడ్ ఆన్ సో అండ్ సో డేట్ అని చెప్పి చెప్తాను అనమాట. సో వాడు ఏం చేస్తాడు, డాక్టర్ పేషెంట్ తోటి మాట్లాడతాడు. బాబు నువ్వు ఈ డేట్ రోజు టర్మినేట్ అవుతున్నావు, ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉంటుంది, నీ డేట్ ఆఫ్ సర్వీస్ కి ఇన్సూరెన్స్ అనేది ఏది యాక్టివ్ లేదు. సో నీకు ఇంకొక ఇన్సూరెన్స్ ఉంటే దాంతో ప్రొసీడ్ అవుదాం, లేదా ఈ ఇన్సూరెన్స్ అన్న రెన్యువల్ చేయించుకో, లేదు రెండు కాదంటే నీ పాకెట్ల నుంచి నువ్వు కట్టడానికి ఓకే అనుకుంటే చెప్పు అని చెప్పేసి కన్ఫర్మేషన్ తీసుకుంటారు అనమాట. సో అది. సో దెన్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు టేక్ ద ప్లాన్ టైప్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు మళ్ళీ ముందులో డాక్యుమెంట్ ఉండదు కదా, సో దాంట్లో చెప్తాను అనమాట. ప్లాన్ టైప్స్ డిఫరెంట్ 4 టైప్స్ ఉంటాయి అనమాట, హెచ్ఎంఓ, ఈపీఓ, పీపీఓ, పిఓఎస్ అని చెప్పేసి. సో ఈ ప్లాన్ టైప్స్ అనేవి తీసుకుంటాం అనమాట. సో ప్రతి ఇంటర్వ్యూలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఏముంటాయని అడుగుతారు అనమాట. ఈ 4 ఉంటాయి, ఈ 4 మీద క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది. ఆ 4 అనేది మనం ముందర డిస్కషన్ చేద్దాం. సో దెన్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు టేక్ ద పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్. పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మనకి ఏముండవు, ఒక 4 to 5 పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనమాట. పేషెంట్ రెస్పాన్సిబిలిటీ మీన్స్ పేషెంట్ పే చేయాలన్నమాట. అవి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్సూరెన్స్ టేక్ కేర్ చేస్తుంది. సో కొన్ని పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనమాట. సో ఆ పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ లో ఫస్ట్ ఏముంటుంది, కోపే. కోపే మీన్స్ ఫర్ ఎవ్రీ విజిట్ పేషెంట్ నీడ్ టు పే సమ్ మినిమల్ అమౌంట్ ఆఫ్ మనీ టు ద డాక్టర్ విచ్ ఈస్ ఫిక్స్డ్ బై ద డాక్టర్. ప్రతిసారి పేషెంట్ డాక్టర్ని కలిసినప్పుడు కొంచెం మినిమల్ అమౌంట్ ఉంటుంది. $10 అంటే మనకి ఇక్కడ ఎంత, లైక్ 700-800 అనమాట. సో కొంచెం మినిమల్ అమౌంట్ అనేది డాక్టర్కి పే చేయాలన్నమాట. డాక్టర్కి పే చేయాలి ప్రతి విజిట్కి.
అర్థం కాలేదా మీకు? లైక్ ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. మనం ఇండియాలో ఏ డాక్టర్ కన్నా వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం? ఉపేంద్ర 1 minute. ఓకే హలో బ్రో. చెప్పండి బ్రో. హలో. 1 moment. హలో చెప్పండి బ్రో. వినిపిస్తుందా? ఓకే. ఈ రోజుతో ప్రీ క్లాసెస్ ఓవర్ అవుతాయని చెప్పండి. ఓకేనా? ఇంతవరకు ఇద్దరే రిజిస్ట్రేషన్ అయ్యారు. రిమైనింగ్ రేపటి నుంచి లింక్ ఉండదు, వేరే లింక్ చేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో మీరు ఎవరెవరైతే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో మీరు నాకు అమౌంట్ పే చేయండి, నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను, లింక్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకేనా? రేపటి నుంచి దిస్ లింక్ ఇట్ వోంట్ వర్క్. ఓకే. యా, మీరు ఒకసారి చెప్పండి నా వాయిస్ ఆడిబుల్ ఉందో లేదో. ఓకే అండి. సో మీకు ముందే చెప్పాను కదా, లైక్ ఈ రోజు తోటి క్లాసెస్ అనేవి ఫ్రీ క్లాస్ అనేవి ఓవర్ అవుతుంటాయి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆల్రెడీ గ్రూప్ అనేది క్రియేట్ అయింది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దాంట్లో యాడ్ చేస్తున్నారు కిషోర్ గారు. సో నెంబర్ ఉంది కదా కిషోర్ గారు, మీకు పెట్టాను కదా నేను. మళ్ళీ ఒకసారి గ్రూప్ లో షేర్ చేస్తున్నాను. 1 minute. సో ఈ గ్రూప్ లో నెంబర్ పెట్టాను ఒకసారి. ఆ గ్రూప్ లో నెంబర్ ఉంటుంది, ఒకసారి కన్సల్ట్ అయ్యి ఆ ఫీ అయితే ఉంటుందో అది పే చేసేయండి. పే చేసిన తర్వాత మేము మళ్ళీ గ్రూప్ లో యాడ్ చేస్తారు. తర్వాత రెగ్యులర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో రెగ్యులర్ కంటెంట్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాక్స్ 20 to 25 days లో మొత్తం కోర్స్ అనేది అయిపోతుంది. సో తర్వాత మనం ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మనం ఎక్కడి వరకు వచ్చాం? ప్లాన్ టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యా. సో మనకి ఓపే వచ్చేసి ఎలా ఉంటుందంటే, మనం ఇండియాలో ప్రతిసారి డాక్టర్ని విజిట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? ఓపే అని చెప్పారు. సో ప్రతి టైం డాక్టర్ని విజిట్ అయినప్పుడు ఫస్ట్ మనం కట్టే డాక్టర్ ఫీ ఏమంటారు? ఓపీ ఫీ అంటారు. ఐడియా ఉంది ఎవరికైనా? ప్రతిసారి డాక్టర్ని కలిసి మీరు కన్సల్టేషన్ ఫీ కడతారా, ఫ్రీ వెళ్తారా డాక్టర్ దగ్గరికి? పే చేస్తాం. యా. మా డాక్టర్ లైక్ ఆయన వర్క్ చేసే హాస్పిటల్, ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి ఎంతో కొంత వాడు ఫిక్స్ చేసుకుంటాడు కదా కొంచెం అమౌంట్ ఆఫ్ మనీ. ఐదర్ 300, 400, 800, 1000, 1200. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపీ ఉంటుంది అనమాట. సో సేమ్ లైక్ ఆ ఓపీని మనకు అక్కడ యుఎస్ లో ఏమంటారు అంటే కోపే అంటారు అనమాట. సో మీకు మొత్తం టర్నల్ అనేది సింపుల్ గా ఉంటుంది. సో కాకపోతే అక్కడ టర్మ్స్ ఏమంటారు అది ఒకటి తెలిస్తే చాలన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కోపే. కోపే మీన్స్ మనకి ఇక్కడ ఓపీ లాగా కన్సల్టేషన్ ఫీ. ఫర్ ఎవ్రీ విజిట్ పేషెంట్ నీడ్ టు పే సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ద ప్రొవైడర్ విచ్ ఈస్ ఫిక్స్డ్ బై ద ప్రొవైడర్. ఇక్కడ కూడా అంతే కదా, ప్రొవైడర్ డాక్టర్ ఫిక్స్ చేస్తాడు ఎంత మనీ కట్టాలి విజిట్ అని చెప్పేసి. సో అది పేషెంటే కట్టుకోవాలన్నమాట. అది కూడా ఇన్సూరెన్స్ ఎవరు పే చేయరు అనమాట. సో అది పేషెంట్ రెస్పాన్సిబిలిటీ. సో అది మనం ఎందుకు తీసుకుంటామంటే
మనం అది తీసుకొని మనం నోట్స్ అప్డేట్ చేస్తే ప్రొవైడర్ ఏం చేస్తాడంటే పేషెంట్ ఎప్పుడైతే మనకు విజిట్ వస్తాడో విజిట్ వచ్చే ముందల కలెక్ట్ చేసుకుంటాడు అనమాట కోపే అమౌంట్ అనేది. సో కోపే అందుకు తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి కోఇన్సూరెన్స్ ఏంటంటే మనకి ఇండియాలో ఎప్పుడన్నా మీకు ఐడియా ఉందా, ఇన్సూరెన్స్ ఉన్న తర్వాత కూడా ఇన్సూరెన్స్ మొత్తం అమౌంట్ ఆఫ్ మనీ పే చేయదన్నమాట. సో నాకు ఇన్సూరెన్స్ ఉంది, సపోజ్ నాకు ఎంప్లాయీ ఇన్సూరెన్స్ ఉంది 5 lakhs. సో నేను 5 lakhs తోటి హాస్పిటల్లో అడ్మిట్ అయినా. అడ్మిట్ అయిన తర్వాత వాడు 5 lakhs కి నాకు 3 lakhs బిల్ అయింది. 3 lakhs లో ఇన్సూరెన్స్ వాడు మొత్తం 3 lakhs ఏం పే చేయడం అనమాట. సో వాడు కొంచెం మినిమం అమౌంట్ పే చేస్తాడు. సో వాడికి 5 lakhs లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలా, లైక్ నేను రూమ్ ఛార్జ్ ఉంటుంది అనమాట. రూమ్ ఛార్జ్ వాడు ఏం చేస్తాడంటే అప్ టు 50,000 వరకు ప్రొవైడ్ చేస్తా అని చెప్పి ఒక బడ్జెట్ పెట్టుకుంటాడు అనమాట. అంటే లైక్ ప్రతి 5 lakhs ఉన్నదని చెప్పేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి రూమ్ తీసుకొని రూమ్కి 5 lakhs నువ్వు కోట్ చేయలేవు కదా. సో వాడు 5 lakhs లో డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి అనమాట. వాడికి ఏంటంటే లైక్ ఫర్ రూమ్ ఫీ వీ కెన్ ప్రొవైడ్ అప్ టు 50,000 అని చెప్పేసి అంటాడు అనమాట. రూమ్ ఫీ 50,000 అంటాడు అనమాట. సో నాకు తెలియక నేను ఏం చేస్తుంది, వెళ్ళినప్పుడు ప్రీమియం రూమ్ తీసుకుంటా. పర్ డే 8,000 ఛార్జ్ చేస్తారు. ప్రీమియం రూమ్ తీసుకున్నా, ఒక దాదాపు 10 days ఉన్నా. అక్కడే నాకు 80,000 అయింది. నేను బిల్ పెట్టినప్పుడు వాడేమన్నాడు, బాబు నువ్వు పర్ డేకి లైక్ 5,000 అయితే ఓకే, 10 days కి 50,000 వరకు మేము ప్రొవైడ్ చేస్తాం, రెస్ట్ ఆఫ్ ది 30,000 మేము ప్రొవైడ్ చేయలేము, ఎందుకంటే మా ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం రూమ్ కి 50,000 వరకే ఇవ్వడానికి ఉంటుందని చెప్పి చెప్తాడు అనమాట సింపుల్ గా. సో రెస్ట్ ఆఫ్ ది మనీ ఏదైతే ఉంటుందో, సో మీరు ఎవరైనా ఇన్సూరెన్స్ ఇచ్చినా కూడా ఎంతో కొంత మీకు చేతి నుంచి కట్టాల్సి వస్తుంది అనమాట. దాన్నే కో ఇన్సూరెన్స్ అంటారు అనమాట. సో రెస్ట్ ఆఫ్ ది 30,000 ఏముంటుంది, నా పాకెట్ నుంచి నేను పే చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా సెకండరీ ఇన్సూరెన్స్ నేను పే చేయాల్సిన అవసరం ఉందా, నేను సెకండరీ ఇన్సూరెన్స్కి అది పంపిస్తాను అనమాట. ప్రైమరీ వాడు 50,000 కట్టేసినాడు, నాకు 30,000 బిల్ ఉంది, నేను ఎట్లా నీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నా కదా, సో దేనికి ఉపయోగపడట్లేదు, కనీసం ఈ 30,000 బిల్ అని నీకు పంపుతున్నా, ఇఫ్ ఇన్ కేస్ నువ్వేమైనా క్లెయిమ్ చేయగలిగితే చేయి అని చెప్పేసి నేను నా ప్రొవైడర్కి ఇస్తాను, లేకపోతే ఇన్సూరెన్స్కి పంపిస్తాను అనమాట. సో కో ఇన్సూరెన్స్ మీన్స్ ప్రైమరీ ఇన్సూరెన్స్ మ్యాక్స్ ఎంతో కొంత 80% 70% అమౌంట్ ఆఫ్ మనీ పే చేస్తుంది అనమాట. రెస్ట్ ఆఫ్ ది 20% 10% ఏదైతే ఉంటుందో అది పేషెంట్ రెస్పాన్సిబిలిటీ, పేషెంట్ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్కి ఏదైనా నెక్స్ట్ ఒక్కొక్క పేషెంట్కి ఇయర్స్లో 2-3 ఇన్సూరెన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో వాడికి ప్రైమరీ కాకుండా ఇంకొక ఇన్సూరెన్స్ ఉంది అనుకోండి, ఆ రెస్ట్ ఆఫ్ ది 20% ఆటోమేటిక్గా సెకండరీకి పంపిస్తారు అనమాట, వాళ్ళు పే చేస్తారు అనమాట. లేదనుకోండి అది మన పాకెట్ నుంచి పే చేయాల్సి ఉంటుంది. సో అది కో ఇన్సూరెన్స్ ఎంత పర్సెంటేజ్ ఉందో తీసుకుంటాం అనమాట. నార్మల్గా అయితే 80-20 ఉంటుంది. 80 ప్రైమరీ కడితే 20 పేషెంట్ కట్టుకోవాలన్నమాట. ఆ 20 కూడా వాడికి ఇంకొక ఇన్సూరెన్స్ ఉంది అనుకోండి, దానికి పంపిస్తారు. అది దాంట్లో ఎంతో అంతో కట్టేసి రిమైనింగ్ మళ్ళీ పేషెంట్కి వస్తుంది అనమాట. సో అలా కో ఇన్సూరెన్స్. డిడక్టబుల్ అంటే మీకు నేను చెప్పాను, ఐడియా ఉంది ఎవరికైనా డిడక్టబుల్ అంటే? వాట్ ఈస్ డిడక్టబుల్? డిడక్టబుల్ అంటే చెప్పాను కదా మీకు నేను. ఇన్సూరెన్స్ రెగ్యులర్ గా పే చేస్తున్నారా లేదా డిడక్ట్ చేస్తారు. ఎలా అంటే డిడక్టబుల్ మీన్స్ patient need to pay some amount of money to the insurance which is fixed by the insurance. After that only insurance will start their services. లైక్ ఎలా అంటే ప్రీమియం అమౌంట్ టైప్లో అనమాట. ఎవ్రీ ఇయర్ లేకపోతే కాంట్రాక్ట్ ఇయర్కో లేకపోతే 2-3 yearsకో వాడు ఎన్ని ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, సో అన్ని ఇయర్స్ ఆఫ్ ఆ ఇయర్కి పేషెంట్ అనేవాడు ఫస్ట్ కొంచెం ప్రీమియం అమౌంట్ అనేది ఇన్సూరెన్స్కి పే చేయాలన్నమాట. దాని తర్వాతనే మనం సర్వీసెస్ తీసుకోవచ్చు అనమాట. లేదు నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను, వాడు పర్ ఇయర్ నాకు 50,000 కడితే నీకు 5 lakhs వరకు బెనిఫిట్స్ వస్తాయని చెప్పాడు, సరే అని చెప్పేసి నేను సైన్ చేసా ఇన్సూరెన్స్. ఆ 50,000 నేను ప్రీమియం కట్టలేదు, పోయి సర్వీస్ తీసుకున్నా, బిల్ పెడితే వాడు ఇస్తాడు మనకి? ఇవ్వడు. ఎందుకంటే డిడక్టబుల్ పే చేయాలి అంటాడు అనమాట. ఇక్కడ ప్రీమియం అంటారు, అక్కడ డిడక్టబుల్ అంటారు. ఓన్లీ వాట్సే డిఫరెంట్ ఉంటాయి, మిగతా టర్నల్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. అంటే లైక్ ప్రాసెస్ ఏముంటుంది, ఓన్లీ వాట్స్ మన వాడే టర్నల్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రీమియం అమౌంట్ అంటారు, అక్కడ డిడక్టబుల్ అంటారు. సో డిడక్టబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు తీసుకుంటాం, వీడు మాక్సిమం పర్ ఇయర్కి ఎంత డిడక్టబుల్ ఉంది, వాడు ఎంత కట్టినాడు, ఎంత రిమైనింగ్ ఉందని తెలిస్తే మనం పేషెంట్కి సజెస్ట్ చేస్తాం, అదే బాబు నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు కరెక్టే ఉంది లేని, కాకపోతే డిడక్టబుల్ అనేది నువ్వు పే చేయలేదు, సో కాబట్టి నువ్వు డిడక్టబుల్ పే చేయి, తర్వాతనే సర్వీసెస్కి రా అని చెప్తాం అనమాట. సో మనం తీసుకునే ప్రతి దానికి ఒక మీనింగ్ ఉందన్నమాట, అది ప్రొవైడర్కి హెల్ప్ అవుతుంటుంది. సో అది ఎందుకు తీసుకుంటున్నామో ఏంటి అని మనకి ఎక్కడనే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అంతేగాని ఏదో రాకెట్ సైన్స్ లాగా ఎందుకు తీసుకుంటున్నామో ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా ఏదో ఏముండదు. కోపే ఎందుకు తీసుకుంటున్నాం, ఫర్ ఎవ్రీ విజిట్ కి వాడు ప్రొవైడర్ కి కొంత అమౌంట్ ఆఫ్ మనీ పే చేయాలి, అది ఓపీ ఫీ ఎంత అవుతుందో అంత తీసుకొని మనం అప్డేట్ చేస్తే వాడు దాన్ని బట్టి వాడు కలెక్ట్ చేసుకుంటాడు పేషెంట్ నా దగ్గర. $10 నువ్వు కట్టాలి ప్రతి ఎవ్రీ విజిట్ కి, సో నా $10 నాకు ఇచ్చేసి అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకుంటాడు. కో ఇన్సూరెన్స్ ఉంది, కో ఇన్సూరెన్స్ తీసుకుంటే వాడు చెప్తాడు అనమాట, బాబు నీకు $1,000 అయితే ఈ సర్వీస్ మొత్తానికి $800 నీకు ఇన్సూరెన్స్ పే చేస్తుంది, మిగతా $200 నువ్వే పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఏదైనా సెకండరీ ఇన్సూరెన్స్ ఉంటే దానికి పంపిస్తాం మీ బిల్ అని చెప్తాడు సింపుల్ గా.
లేదు డిడక్టబుల్ ఉంది. డిడక్టబుల్ ఎందుకు తీసుకుంటాం? ప్రీమియం అమౌంట్ నువ్వు $5,000 కట్టాలి ఇన్సూరెన్స్ కి, కానీ నువ్వు ఇంతవరకు $2,000 కట్టినావు, మిగతా $3,000 కట్టాలి, అది చూసుకో అని చెప్పేసి అంటాం అనమాట. సో అట్లా ప్రతిదీ మనకు అవసరం వచ్చేది అనమాట ప్రొవైడర్ కి మనకి మీన్స్. తర్వాత డిడక్టబుల్ 2 టైప్స్ ఉంటాయి, ఇండివిజువల్, ఫ్యామిలీ. ఇండివిజువల్ మీన్స్ ఇప్పుడు నేనున్నా, నాకు ఒక్కరికి నేను కవరేజ్ తీసుకుంటే ఇండివిజువల్ డిడక్టబుల్ కట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే లైక్ నాకు ఒక్కరికి బెనిఫిట్స్ కావాలంటే నేను $5,000 కడతా. సో $5,000 కట్టిన తర్వాత నాకు బెనిఫిట్స్ వస్తాయి అనమాట ఇన్సూరెన్స్ దగ్గర నుంచి. ఫ్యామిలీ అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ నాకు మ్యారేజ్ వైఫ్ ఉండి చిల్డ్రన్ ఉందనుకోండి, అందరికీ కవరేజ్ తీసుకుంటే దాన్ని ఫ్యామిలీ డిడక్టబుల్ అంటారు అనమాట. దానికి ఒక $8,000 $9,000 ఉంటుంది అనమాట. సో అది పే చేసినాం అనుకోండి, కవరేజ్ మొత్తం ఫుల్ కవర్ అవుతాడు అనమాట పేషెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఒక సినారియో వస్తే మీరు దాన్ని చెప్పండి, లైక్ ఒక పర్సన్ ఉన్నాడు, తనకి ఇండివిజువల్ డిడక్టబుల్ వచ్చేసి ఇండివిజువల్ ప్రీమియం అమౌంట్ వచ్చి $5,000 ఉంది, ఫ్యామిలీ ప్రీమియం అమౌంట్ వచ్చేసి $10,000 ఉంది. సో వాడు ఫ్యామిలీ ప్రీమియం అమౌంట్ లో $10,000కి $10,000 పే చేసినాడు. సో అప్పుడు లైక్ ఇండివిజువల్ లో వాడు పే చేయలేదు. సో వాడు ఇన్సూరెన్స్ కి కవర్ అవుతాడా, కవర్ అవ్వడా? కవర్ అవుతుంది. అవుతారు. ఎందుకంటే వాడు కూడా ఫ్యామిలీలో ఉన్నాడు కదా. సో అలా అనమాట. సో ఫ్యామిలీ మొత్తానికి కవరేజ్ కావాలన్నప్పుడు ఫ్యామిలీ కవరేజ్ తీసుకుంటారు. ఫ్యామిలీ కవరేజ్ కి ఫ్యామిలీ ప్రీమియం ఉంటుంది సపరేట్ గా, ఫ్యామిలీ డిడక్టబుల్ అంటారు దాన్ని. అది ఎంత ఉంది, ఎంత కట్టినాడు, ఎంత రిమైనింగ్ ఉంది, ఇవి చూసుకుంటాం అనమాట. అవుట్ ఆఫ్ పాకెట్ అంటే వాడు పాకెట్ల నుంచి కట్టే అమౌంట్ అన్నిటిని అవుట్ ఆఫ్ పాకెట్ అంటారు అనమాట. సో ఈ కో ఇన్సూరెన్స్, కోపే, డిడక్టబుల్ అవన్నీ అవుట్ ఆఫ్ పాకెట్ కిందకి వస్తాయి. అవుట్ ఆఫ్ పాకెట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే మనకి పేషెంట్ అవుట్ ఆఫ్ పాకెట్ మాక్సిమం ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేస్తారు అనమాట. లైక్ $15,000 $20,000 ఫిక్స్ చేస్తారు అనమాట. ఆ $20,000 కంటే పర్ ఇయర్ $20,000 కంటే ఎక్కువ కట్టినాడు అనుకోండి వన్ పాకెట్ నుంచి, తర్వాత వాడు సింగిల్ ఎన్పి పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. లైక్ కోపేకి కానీ, కో ఇన్సూరెన్స్ కానీ, డిడక్టబుల్ కానీ వీటేమిటికి పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో అందుకే అవుట్ ఆఫ్ పాకెట్ కూడా మ్యాక్స్ ఎంత ఉంది, ఇంతవరకు ఎంత మెట్ అయినా చూసుకుంటాం అనమాట. అవుట్ ఆఫ్ పాకెట్ మీన్స్ వాడి జేబుల నుంచి కట్టే ప్రతి రూపాయి అవుట్ ఆఫ్ పాకెట్ కిందకి వస్తుంది. కోపే కానీ ప్రతి విజిట్కి వెళ్తున్నాడు, కోపే అమౌంట్ పే చేస్తున్నాడు, అది నీకు అవుట్ ఆఫ్ పాకెట్ కిందకి వస్తుంది. కో ఇన్సూరెన్స్ ప్రైమరీ ఇన్సూరెన్స్ పే చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద మనీ వీడు పే చేస్తున్నాడు, అది అవుట్ ఆఫ్ పాకెట్ కిందకి వస్తుంది. డిడక్టబుల్ వాడు ప్రీమియం అమౌంట్ ఏదైతే కట్టినాడో అది అవుట్ ఆఫ్ పాకెట్ కిందకి వస్తుంది. సో వాడు ఇప్పుడు సపోజ్ డిడక్టబుల్ $5,000 ఉంది అనుకోండి, సో అవుట్ ఆఫ్ పాకెట్ $10,000 ఉంటుంది అనమాట. సో వాడు డిడక్టబుల్ ఎంత కట్టినాడు, $5,000. ఇంకా ఒక $5,000 వాడు జేబుల నుంచి పెట్టుకున్నాడు అనుకోండి పర్ ఇయర్ కి, దాని తర్వాత వాడు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో మొత్తం ఇన్సూరెన్స్ తీసుకుంటుంది, కోపే కానీ, కో ఇన్సూరెన్స్ కానీ, ఏదైనా కూడా. తర్వాత మనం ఆథరైజేషన్ రిక్వైర్డా నాట్ రిక్వైర్డా తీసుకుంటాం అనమాట. ఆథరైజేషన్ ఎస్ఆర్ నో. సో ఎస్ అంటే ఇనిషియేట్ చేస్తాం, నో అంటే సింప్లీ కేస్ చేస్తాం, కేసు క్లోజ్ చేస్తాం అనమాట. సో రిఫరల్ డీటెయిల్ తీసుకుంటాం. రిఫరల్ అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత హెచ్ఎస్ఏ అకౌంట్, హెచ్ఆర్ఏ అకౌంట్ అని ఉంటుంది అనమాట. సో హెల్త్ సేవింగ్స్ అకౌంట్ అని ఉంటుంది అనమాట ప్రతి పేషెంట్ కి. ఆ హెల్త్ సేవింగ్స్ అకౌంట్ ఉందా లేదో తీసుకుంటాం అనమాట. అక్కడ ఎస్ఆర్ నో అని మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. హెచ్ఎస్ఏ, హెచ్ఆర్ఏ అని ఉంటుంది. ఎస్ అయితే ఎస్ పెడతాం, నో అయితే నో పెడతాం. అది ఎందుకు ఉంది ఎస్, ఎందుకు లేదు నో మనకు అవసరం లేదనమాట. లైక్ విజిట్స్ అంటే కూడా లైక్ పేషెంట్ పర్ క్యాలెండర్ ఇయర్ కి నీకు ఎట్లా ఇన్సూరెన్స్ ఉందని కాబట్టి రోజు పోయి నేను డాక్టర్ దగ్గర కూర్చుంటా అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఒప్పుకోరు అనమాట. డాక్టర్ కూడా టైం వేస్ట్. సో కాబట్టి ప్రతి పేషెంట్ కి పర్ ఇయర్ కి ఎన్నిసార్లు డాక్టర్ని కలవాలన్నా ఒక విజిట్ లిమిట్ ఉంటుంది అనమాట. 60 times 70 times. సో అది ఎంత ఉంది, ఎన్ని విజిట్స్ వరకు లిమిట్ ఉంది, ఈయన ఎన్నిసార్లు కలిసినాడు, ఇంకా ఎన్నిసార్లు రిమైనింగ్ ఉందో చెక్ చేస్తారు అనమాట. మనం చెక్ చేస్తాం. టెలిహెల్త్ సర్వీస్ మీన్స్ పేషెంట్ టెలిఫోన్ లో సర్వీసెస్ తీసుకోవచ్చా. లైక్ ఇప్పుడు మనకు కూడా వచ్చింది కదా, లైక్ ఏదైనా కన్సల్టేషన్ కావాలంటే త్రూ వీడియో కాల్ తీసుకుంటున్నాం కదా. సో అట్లా పేషెంట్ టెలిఫోన్ లో సర్వీసెస్ తీసుకోవచ్చు డాక్టర్ దగ్గర నుంచి. సో ఇప్పుడు నాకు లైక్ స్టమక్ పెయిన్ వస్తుంది, డాక్టర్ కాల్ చేస్తే స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి, సో డాక్టర్ అడుగుతాడు ఫుడ్ ఏం తీసుకున్నావు నైట్ కానీ నిన్న కానీ అని చెప్పేసి. సో తీసుకుంటే మేబీ ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. సో టాబ్లెట్స్ సజెషన్ చేస్తున్నా, సో టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత తగ్గకపోతే అప్పుడు కన్సల్టేషన్ రా అంటాడు అనమాట. సో నేను అవి వాడితే తగ్గితే వెళ్ళను, కూడా తగ్గకపోతే అప్పుడు నేను కన్సల్టేషన్ వెళ్తా. సో అట్లా టెలిహెల్త్ సర్వీస్ అంటే ప్రతిదానికి మనం హాస్పిటల్ దాకా పోవాల్సిన అవసరం లేదు కదా. సో టెలిఫోన్ లో కూడా సర్వీసెస్ తీసుకోవచ్చు అనమాట. ఆ సర్వీసెస్ అనేవి పేషెంట్ కి అవైలబుల్ ఉన్నాయా లేవా, ఉంటే పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఎంత. పేషెంట్ రెస్పాన్సిబిలిటీ మీన్స్ టెలిఫోన్ లో కూడా డాక్టర్ ఏం ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వడుగా మనకి. మనం టెలిఫోన్ లో తీసుకున్న ప్రతిసారి మనం ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ మనీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. దాన్నే పేషెంట్ రెస్పాన్సిబిలిటీ అంటారు అనమాట. ఐదర్ అదే $10 స్కోప్ అయినా $20 స్కోప్ అయినా ఉంటుంది అనమాట. అంటే టెలిఫోన్ లో మాట్లాడిన ప్రతిసారి మనం $10 $5 ఎంతో కొంత మనీ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాడు పనులను ఆపుకొని మనకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కదా. సో మీరు ఎలిజిబిలిటీలో తీసుకునే డీటెయిల్స్ మొత్తం ఇలానే ఉంటాయి. లైక్ అలా ఇది నేను చేసే వర్క్ అనమాట. ఇంతకుముందు కంపెనీలో వాడిన ఫార్మాట్ అనమాట, నోట్స్ ఫార్మాట్ ఇది. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న కంపెనీలో ఇన్ని డీటెయిల్స్ వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా పేషెంట్ ప్లాన్ యాక్టివ్ ఉందా, ఎఫెక్టివ్ డేట్ ఇవన్నీ తీసుకోరు అనమాట.
సో ఇప్పుడున్న కంపెనీలో వాళ్ళు ఎట్లా మెన్షన్ చేస్తారంటే నీట్గా పేషెంట్ ప్లాన్ ఈజ్ యాక్టివ్, కోపే ఎంతైతే కోపే వేస్తారు, డిడక్టబుల్ ఎంత రిమైనింగ్ ఉందో వేస్తారు అనమాట. అవి మూడే వేస్తారు. ఈ టెలిహెల్త్ సర్వీసెస్ డిడక్టబుల్ ఎంత రిమైనింగ్ ఉంది, ఎంత అంటే రిమైనింగ్ చేస్తారు, ఎంత ఉంది, ఎంత కట్టినాడు, ఎంత రిమైనింగ్ ఉంది, ఫ్యామిలీ ఎంత ఉంది, ఇవన్నీ ఏమేరు అనమాట. ఓన్లీ 3 పాయింట్లు యాడ్ చేస్తారు అనమాట. కోపే, ప్లాన్ యాక్టివ్ ఉందా లేదా, డిడక్టబుల్ ఎంత ఉంది ఇంకా. సో ఆ మూడే యాడ్ చేస్తారు అనమాట ప్రజెంట్ ఉన్న కంపెనీలో. కానీ నేను మీకు ఇచ్చిన డీటెయిల్స్ మోర్ దెన్ ఎనఫ్. లైక్ కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చిన అనమాట. సో ఏ కంపెనీకి పోయినా కూడా ఈ బెనిఫిట్స్ మించి అయితే పోరు అనమాట. ఇంకా హెచ్ఎస్ఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ సోది ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు తీసుకోడు, కానీ మీకు అవి కూడా చెప్పిన. సో ఎక్కడికన్నా పోయినా కూడా మీరు ఇబ్బంది పడకుండా. సో ఎలిజిబిలిటీ మొత్తంలో చేసేది మీరు ఇదే అనమాట. పోర్టల్లోకి వెళ్తారు, పోర్టల్లో ప్రతి డీటెయిల్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మ్యాండేటరీగా ఉంటాయి అనమాట. ఎఫెక్టివ్ డేట్ కానీ, టర్మినేషన్ డేట్ కానీ, డిడక్టబుల్ కానీ, ఎంత మెట్టైనాడో, ఎంత రిమైనింగ్ ఉందని చెప్పి నీట్గా ఒక బార్గ్రాఫ్ వేసి ఉంటుంది అనమాట. సో $5,000 ఒక బార్గ్రాఫ్ ఉంటుంది. ఎంత మెట్టైనాడో అంతవరకు గ్రీన్ కలర్ ఉంటుంది, రిమైనింగ్ అమౌంట్ ఇంత అని ఉంటుంది అనమాట. మీరేం క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళి. అంత నీట్గా ఉంటుంది. సో జస్ట్ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని నోట్స్ ఫార్మాట్ కూడా వాళ్ళు ఇస్తారన్నమాట మీకు పోయిన తర్వాత. లైక్ స్టాండర్డ్ నోట్స్ ఫార్మాట్ ఇట్లా. దాంట్లో మీరు జస్ట్ ఆ ప్లాన్ ఎఫెక్టివ్ డేట్ దగ్గర ఉన్న డేట్స్ మార్చేసి ఆ ఏ డేట్ నుంచి యాక్టివ్ ఉన్నాడో అది వేయాలన్నమాట. అంతే సరిపోతుంది. డీటెయిల్ తీసుకొని అప్డేట్ చేసిన తర్వాత నోట్స్ ఫార్మాట్ అయిన తర్వాత అక్కడ మీకు ఏమైతుంది అంటే కేసు మీకు ఇస్తారు కదా, ఆ కేసు మీద మీరు క్లిక్ చేసి ఏమైతుంది అంటే ట్యాబ్స్ వస్తాయి అనమాట. మీకు ప్లాన్ ఎఫెక్టివ్ డేట్ ఉంటుంది, ఎఫెక్టివ్ డేట్ దగ్గర ఎఫెక్టివ్ డేట్ ఎంటర్ చేస్తాడు, టర్మినేషన్ డేట్ దగ్గర టర్మినేషన్ డేట్ ఎంటర్ చేస్తాడు అనమాట. సో కోపే దగ్గర కోపే $10 $20 ఎంటర్ చేస్తారు. కోయిన్సిన్ దగ్గర పర్సెంటేజ్ 20 30 40 ఎంటర్ చేస్తారు అనమాట. సో డిడక్టబుల్ మ్యాక్స్ దగ్గర $5,000 ఇస్తారు, మెట్ దగ్గర మెట్ అమౌంట్ ఇస్తారు, రిమైనింగ్ దగ్గర రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు. ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఎస్ఆర్ నో ఉంటుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో వేస్తారు. సో రిఫరల్ రిక్వైర్డ్ ఎస్ఆర్ నో ఉంటుంది, నో అయితే నో, ఎస్ అయితే ఎస్, హెచ్ఎస్ఏ నో ఆర్ ఎస్, నో అయితే నో, ఎస్ అయితే ఎస్. జస్ట్ ట్యాబ్స్ ఫిల్ చేస్తారు అనమాట. అంతే ఫిల్ చేసేసి నోట్స్ అని ఉంటుంది, ఆ నోట్స్ మీద క్లిక్ చేయగానే ప్లస్ అండ్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఈ నోట్స్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం వేసేసి సబ్మిట్ చేసి మీకు ఒక కౌంట్ వస్తుంది అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ కి 10 minutes కంటే ఎక్కువ పట్టదు అనమాట ఎలిజిబిలిటీలో. కొన్ని కంపెనీస్ ఇన్ని డీటెయిల్స్ తీసుకోవన్నమాట, చాలా మినిమల్ డీటెయిల్ తీసుకుంటాయి. సో కాబట్టి నేను అంటుంది ఏంటంటే లైక్ మీకు చేసే వర్క్ అనేది ఇంత సింపుల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంత క్లియర్ కూడా మీకు ఎవరు చెప్పారు అనమాట. ఎలిజిబిలిటీ మీన్స్ పేషెంట్ ఎలిజిబిలిటీ లా ఇవి పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇట్లా చెక్ చేస్తాం, ఇట్లా ఇట్లా ఉంటుంది, సో ఇట్లా తీసుకుంటామని చెప్తారు. కానీ ఈ నోట్స్ ఫార్మాట్ ఫ్రేమ్ చేసేసి కోపే ఇట్లా తీసుకుంటాం, కోఇన్సిడెన్స్ ఇట్లా తీసుకుంటాం అని చెప్పేసి ఎవరు మీకు ఇంత నీట్గా చెప్పారు. సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఈ నోట్స్ ఫార్మాట్ అంతా మీ దగ్గర ఉంది కాబట్టి లైక్ మీరు అడిగితే చెప్పొచ్చు అనమాట. లైక్ మీ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టేక్ ద బెనిఫిట్స్ అని చెప్పేసి అడుగుతారు. వాటి తర్వాత ఏమేమి బెనిఫిట్ తీసుకుంటా ఉన్నప్పుడు మీరు ఇదంతా చెప్పొచ్చు అనమాట. విల్ టేక్ ద ప్లాన్ ఎఫెక్టివ్ డేట్, టర్మినేషన్ డేట్, ప్లాన్ టైప్, తర్వాత కోపే, కోఇన్సిడెన్స్, డిడక్టబుల్ ఎంత మెట్ అయింది, ఎంత రిమైనింగ్ ఉంది, ఫ్యామిలీ ఎంత మెట్ అయింది, ఎంత రిమైనింగ్ ఉంది, తర్వాత ఆటో పాకెట్ ఎంత ఉంది, ఎంత మెట్ ఉంది, ఎంత రిమైనింగ్ ఉంది, ఆథరైజేషన్ డీటెయిల్స్, ఎస్ఆర్ నో, రిఫరల్ డీటెయిల్స్, హెచ్ఎస్ఏ ఉందా లేదా, హెచ్ఆర్ఏ ఉందా లేదా, తర్వాత విజిట్స్ ఎంత ఉన్నాయి, ఎంత మెట్ అయినాడు, ఎంత రిమైనింగ్ ఉంది, టెలిహెల్త్ సర్వీసెస్ ఉన్నాయా లేవా, ఉంటే పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది. సో మేము అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. తర్వాత వీ విల్ అప్డేట్ ద ట్యాబ్స్, దెన్ విల్ సింప్లీ క్లోజ్ ద కేస్ బై అటాచింగ్ ద నోట్స్ అని చెప్పినారు అనుకోండి. వాడికి క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. సో వీడు ఎన్ని డీటెయిల్స్ చెప్తున్నాడంటే, ఇన్ని బెనిఫిట్స్ తీసుకున్నాడు అంటే వీడు ఆల్రెడీ బెనిఫిట్స్ మీద వర్క్ చేసి వచ్చినాడు అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇంతకు మించి వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంతకి ఇంటర్వ్యూలో చెప్పడానికి రాకున్నా కూడా ఇప్పుడు నేను నోట్స్ ఫార్మాట్ ఉంటుందో అది మీకు మళ్ళీ గ్రూప్ లో షేర్ చేస్తా. లైక్ రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత వాడు వర్క్ లో ఏందని అడిగినప్పుడు జస్ట్ మీరు చదువుకుంటా పోయినా అయిపోతుంది అనమాట. విల్ టేక్ ద ప్లాన్ ఎఫెక్టివ్ డేట్, టర్మినేషన్ డేట్, ప్లాన్ టైప్ వెదర్ ఇట్ ఇస్ హెచ్ఎంఓ ఆర్ పిఓఎస్, విల్ టేక్ ద కోపే డీటెయిల్స్, కోఇన్సిడెన్స్ డీటెయిల్స్, ఇండివిజువల్ డిడక్టబుల్, రిమైనింగ్ అమౌంట్, మెట్ అమౌంట్, ఫ్యామిలీ డిడక్టబుల్. ఇదంతా చేసాక మీకు ఒక 5 minutes అవుతుంది అక్కడే. సో వాడు తీసుకునే 8 minutes లా వాడికి ఒక ఐడియా వస్తుంది. సో వీడు బెనిఫిట్స్ మీద వర్క్ చేసినాడు, పర్టికులర్ బెనిఫిట్స్ ఏముంటాయి ఎవరు తెలియదు కదా. సో ఈ పర్టికులర్ బెనిఫిట్స్ అని ఇవి ఉంటాయి కాబట్టి, సో ఇవి వర్క్ చేసినాడు కాబట్టి వెల్ అండ్ గుడ్ అని చెప్పేసి అనుకుంటాడు. అక్కడతోటి మీకు ఒక ఇంప్రెషన్ వస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి సింపుల్ డాక్యుమెంట్ నుంచి వస్తాయి. సో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన క్వశ్చన్స్ మేనేజ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. అంతకు మించి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేయడు వాడు. సో ఈ క్వశ్చన్స్ కూడా మీకు వాట్సాప్ లోనే ఇస్తాను. సో ఇంటర్వ్యూ అన్నప్పుడు మనం నార్మల్ గా ఇప్పుడు నేనైతే లైక్ నాకు స్క్రీన్ మినిమైజ్ చేసి ఇక్కడ ఇక్కడ చూస్తూ చెప్తున్నాను మీకు. సో మీరు కూడా అలానే చూసి చెప్పినా కూడా అయిపోతుంది. సో అంతకు మించి ఏమి ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో చెప్పండి. సార్, రెగ్యులర్ క్లాస్కి ఫీజు ఎంత సార్?
సో ఫీ ఎట్లా ఉంటుంది అంటే 10,000 ఉంటుంది మొత్తం, అంటే లైక్ ఫీ. తర్వాత 1 minute, నాకు ఒక దగ్గర షేర్ చేశాడు. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 10,000 ఏమో లైక్ ఫీ ఉంటుంది, 1118 ఏమో రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది అనమాట. లైక్ అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది దానికి. సో 1118 ఏమో రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, 10K ఏమో ఫీ ఉంటుంది అనమాట. ఒకసారి 10K సార్? చెప్పండి. 10K సార్? 10K మీకు ఒకసారి గ్రూప్లో షేర్ చేస్తున్నాను చూడండి. బయట అయితే మీకు మ్యాక్సిమం బయట అయితే మీకు మాక్సిమం 20,000 to 30,000 అలా తీసుకుంటారు అనమాట. బయట ఎక్కడన్నా కనుక్కోండి. ఇప్పుడు 1118 కూడా కట్టాలా సార్? 1118 అది ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది అనమాట. లైక్ ఇన్స్టిట్యూట్ జిఎస్టీ ఉంటుంది కదా, సో ఆ కంపెనీ అనేది రిజిస్టర్డ్ కంపెనీ అనమాట, కేతు ఇన్ఫోటెక్ అనేది. సో అక్కడ మీకు ఏమవుతుంది అంటే ప్రతి స్టూడెంట్ ఎన్రోల్ అయింది జిఎస్టీకి వెళ్తుంది అనమాట. మీకు మీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్లాస్ తీసుకున్నారు, సో ఎవ్రీథింగ్ అనేది మీకు అక్కడ జిఎస్టీ నోట్ అవుతుంది, మీ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది అనమాట. సో కంపెనీ దగ్గర నుంచి. ఓకే ఓకే సార్. ఎప్పటి వరకు సార్, ఎప్పటి వరకు కట్టచ్చు? లైక్ రెగ్యులర్ కాస్ట్ అయితే రేపు ఆర్ ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. సో మీరు రేపు ఈవినింగ్ వరకు పే చేసుకుంటే బెటర్ అనమాట. రేపు ఈవినింగ్ వరకు సార్? అవును. ఓకే సార్. ఓకే. సో మీకు రికార్డింగ్స్ కూడా ఎవ్రీడే ఉంటాయి. సో కాబట్టి రికార్డింగ్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో తీసుకునే అమౌంట్ అయితే మినిమల్ అమౌంట్, ఎందుకంటే బయట ఇన్స్టిట్యూట్కి చెప్తున్నాను కాబట్టి నేను 10,000 ఫీ ఇట్లా ఉంది, కానీ బయట అయితే నార్మల్గా పర్సనల్ 20,000 కూడా ఇస్తాను అనమాట ట్రైనింగ్. లైక్ బయట కూడా ఎవరైనా కూడా 20,000 తీసుకుంటారు, కానీ ఇక్కడ షూర్ కొంచెం ఫీ తక్కువ చేసేసి అందరికి సెట్ అయ్యేటట్టు పెట్టాడు అనమాట 10,000. కావాలంటే మీరు బయట మార్కెట్లో కూడా ఒకసారి అనుకోండి, 20,000 ఉంటుంది మినిమం ఫీ, కాకపోతే 10,000 దట్టు మళ్ళీ నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట క్లియర్గా. లైక్ లైవ్ వర్క్ ఎలా ఉంటుంది చూసారు, నోట్స్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, మనం అవును. ట్యాబ్స్ ఏమేమి అప్డేట్ చేస్తాం, లైక్ ఎట్లా వర్క్ చేస్తాం లోపలికి వెళ్ళిన తర్వాత. లైక్ ఈ లైక్ మనం చేసే వర్క్ ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ వర్క్ కాబట్టి ఎవరైనా కూడా